పొద్దుగాల అయితే ఒక రైడ్ అయితే పడింది నాకు. 4.2 కిలోమీటర్స్ రైడ్ పడింది. ఈ ర్యాపిడో ఏందని చెప్పేసి కొత్త ప్లాన్స్ అయితే ఇది లాంచ్ చేశాడు. అయితే ఆ ప్లాన్ నాకు యాక్టివేట్ అవ్వట్లేదు. సమ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి అలా చూపిస్తుంది. కస్టమర్ కేర్కి చూపిస్తే ఫోన్ చేస్తేనేమో ఇలా ఉంది అంటే, సార్ ఆ ప్లాన్ యాక్టివేట్లో లేదు సార్ అని చెప్పేసి అంటుంది. ఎప్పుడు ఇట్లనే చేస్తారు ర్యాపిడోలో అయితే. నిజం చెప్పాలంటే 16% కమిషన్ అయితే యాక్టివేట్లో ఉంది. మిగతా అయితే 0 కమిషన్. అది మళ్ళీ ప్లాన్ పర్చేజ్ చేసుకోవాలి నిజం చెప్పాలంటే. తర్వాత ఇంకొకటి ఈ లెఫ్టా స్ట్రైట్ వెళ్ళాలా? $10 per kilometer చేస్తాను, తగ్గించి 9 per kilometer ఇచ్చేసారు. నాకు ఈ రైడ్కి వచ్చేసి 4.2కి 55 రూపీస్ అయితే కస్టమర్ నుండి తీసుకున్నాను. నాకైతే ర్యాపిడో 37 రూపీస్ నాకు ఇచ్చిండు. మిగతా కమిషన్ కట్ చేసుకున్నాడు. నాకు అక్కడ నచ్చలేదు. మినిమం 10 రూపీస్ అని ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చినట్టు చేసుకుంటారు. అందుకే నాకు మూడ్ ఆఫ్ అయిపోయాను మొత్తం. రైడ్ చేసేసి అంత ఇంటికి వెళ్ళిపోయాను. దీనివల్ల మమ్మల్ని పౌడర్ చేసిన బెస్ట్ అని చెప్పేసి ఇంటి పాట పడుతున్నాను. నేను నిజం చెప్పాలంటే చాలా దారుణంగా సీటు నచ్చినట్టు. तो मूड खराब गाइस, मूड खराब, नेट खराब. चल మళ్ళీ కోటర్ లాగింది. వేకేవారు గాయస్. ఫిక్స్డ్ అమౌంట్ ఏమి ఇచ్చి 9 రూపీస్ ఇచ్చి అదర్ ప్లాన్ వేరేది యాక్టివేట్ చేసుకుంటాడు. వేరేది అవుతున్నాయి ఇంకా 16. దిస్ ఈజ్ మిడుదల మల్లేష్ యాదవ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.